అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇంకో 4 రోజుల్లో మీ బర్త్డే రాబోతుంది. సో తర్వాత మీరు దొరకరు మాకు. మీరు పాలకొల్లో ఉంటారు, ఇక్కడ ఉంటారు, బొంబాయిలో ఉంటారు. మీరు పిలిస్తే ఎక్కడున్నా సరే పలుకుతాం. అలా కాదు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడే ఫ్లైట్ టేకప్ అవుతుంది అంటారు, ఒకసారి బొంబాయిలో ఉన్నారంటారు. కరెక్ట్గా టైం చూసుకుంటారు మీరు. పైగా ఇప్పుడు అట్లీ సినిమాతోటి మీరు పూర్తిగా బొంబాయి భాష అయిపోతారు. నేర్చుకుంటున్నానండి అక్కడ. ఏం నేర్చుకుంటున్నారు? ప్రొడక్షన్ సార్. మీరు ప్రొడక్షన్ నేర్చుకోండి సార్. లేదు, ఎవ్రీ సినిమాకి ఎక్స్పీరియన్స్ అండి. అలాంటి సినిమా చేయాలి, చేస్తే నెక్స్ట్ 10 yearsకి అప్డేట్ అవుతాం. అది సరేలేండి. ఎనీహో అడ్వాన్స్ గ్రీటింగ్స్. సార్, పుట్టినరోజు శుభాకాంక్షలు. సేమ్ టైం ఇంకోసారి గ్రీటింగ్స్, ఎందుకంటే బీవీ వర్క్స్ సడన్ షాక్ అది. లేదండి, అది ఎప్పటి నుంచో ఉంది డిస్కషన్ మాకు అరవింద్ గారికి. అంటే ఇప్పుడు నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ లేదంటే కనుక చాలామంది ఇప్పుడు నా ద్వారా వచ్చి డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నచ్చిన స్క్రిప్ట్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దే వాంట్ మీ టు ఎ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. అది ప్రజెంటర్ గానో లేదంటే ఒక గుడ్ విల్ ఉంటుంది కదా, తీసుకొచ్చాననే ఒక గుడ్ విల్ ఉంటుంది కదా. దానికి ఏంటంటే ప్రతి పట్టు నేను అరవింద్ గారిని ఆబ్లిగేట్ చేయలేను. అందుకని చెప్పి బీవీ వర్క్స్ అని చెప్పి పెట్టి ఎవరైతే నా ఫ్రెండ్స్ కానీ నా సర్కిల్ కానీ వీఆర్ వెళ్తున్నామో వాళ్ళతో పాటు పార్ట్ అవ్వడానికి అది పెట్టాను. GA2 కానీ GA కానీ ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్ మీ అండ్ అరవింద్ గారి కాంబినేషన్. అది మీ ఇద్దరు ఎప్పుడు చేసినా కూడా అది గీతా ఆర్ట్స్ ఆర్ GA2 అది 100%. అండ్ రెండోది ఏంటంటే గీతా ఆర్ట్స్ ఇస్ నా మాతృ సంస్థ. అందుకని ఎప్పుడూ కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ బీవీ వర్క్స్ కానీ మోర్ దెన్ ఎనీథింగ్ కానీ గీతా ఆర్ట్సే. ఏదైనా బయట నేను ఎవరికైనా హెల్ప్ చేయాలి లేదంటే బయట నాకు ఏదైనా ఒక ఆబ్లిగేషన్ ఉందన్నప్పుడు దెన్ బీవీ వర్క్స్ అనేది ట్యాగ్ చేయడానికి కానీ. అందుకని కొంచెం క్లియర్ సపరేషన్ ఇవ్వడానికి అండ్ అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్కి ఉపయోగపడడానికి పెట్టింది అది. ఇప్పుడు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడం వల్ల కదా నేను ఇక్కడ ఉన్నా. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఎంత చెప్పినా అరవింద్ గారు ఇన్నాళ్ళు ఎంతోమందిని ఇక్కడ ప్రొడ్యూసర్లు చేశారు. మిమ్మల్ని కావచ్చు, ఎస్కేన్ కావచ్చు, ధీరజ్ మొగిలినేని కావచ్చు, వంశీనందిపాడు, ఇలా ఎంతోమందికి ఆయన బ్యాక్ ఎండ్లో హెల్ప్ చేసి బ్యానర్ వేసి ఫండింగ్ చేసి ఆయన ప్రాజెక్ట్ని అంతా దగ్గరుండి మెటీరియల్ చేయించి చేశారు. సో ఇప్పుడు మీరు ఆ క్యారెక్టర్ని మీరు తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. అండ్ ఒక రకంగా ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఇప్పుడు ఆయన జనరేషన్లో మా అందరినీ తయారు చేశారు. అవును, మీరు అలాగే ఇప్పుడు నా నెక్స్ట్ జనరేషన్లో కొంతమంది యంగ్స్టర్స్ని తయారు చేయాలని చెప్పి. అందులో ఒక బన్నీవాస్ ఎవరో ఒకరు ఉంటారు, తగులుతారు 100%. ఎందుకు తగలరు? అది అందులో ఒక బన్నీవాస్ తయారవుతారు ఖచ్చితంగా. ఒకరు కాదు 10 మంది తయారవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అవునా? అది ఒక బన్నీవాస్ని భరించడం కష్టం అంటే లేదండి, నెక్స్ట్ జనరేషన్కి ఒక 10 మందిని తయారు చేయాలి. కానీ అసలు ఎప్పుడు రిజిస్టర్ చేయించారు ఈ బన్నీవాస్ వర్క్స్? లేదండి, యాక్చువల్లీ ఏంటంటే జీకే ప్రొడక్షన్స్ అనేది ఎప్పుడు కూడా నా ఫైనాన్షియల్ కంపెనీ అది. అంటే లైక్ ఇప్పుడు నాకు గీతార్స్లో కానీ ఎక్కడ వచ్చినా కూడా ఆల్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు ద జీకే ప్రొడక్షన్ అండ్ సొల్యూషన్స్ కానీ దానికి వెళ్తుంది. జీకే అంటే ఏంటి? జీకే నా వైఫ్ పేరు అది. సో దానికి వెళ్తుంది ఎప్పుడు కూడా. అయితే ఏంటంటే బీవీ అనేది ఇప్పుడు నేను ఇన్ని రోజులు బనివాస్ అనేది నేను ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, రికగ్నైజేషన్ ఎప్పుడు నా పేరు నుంచి ఉంటుంది కాబట్టి అందుకని బీవీ వర్క్స్ అని పెట్టాను. బట్ ఫైనాన్షియల్గా చూస్తే అది ఎప్పుడు 4 years నుంచి రిజిస్టర్డ్, 4 years కూడా 6 years నుంచి రిజిస్టర్డ్. ఏదండి ఇది దిస్ ఈస్ ద లోగో అన్నమాట అండి.